ఈ శాసనం రెండవ విక్రమాదిత్య పట్టాభిషేకం గురించి తెలియజేస్తుంది. గుండెయ అతని భార్య లోకమాంబ కలిసి తలను ఓడించిన తరువాత రెండవ విక్రమాదిత్య పట్టాభిషేకం గురించి ఈ శాసనం తెలియజేస్తుంది. ఈ రాగి పలక సెట్టులో 3 ఆకులు ఉన్నాయి. ఈ శాసనం సంస్కృత భాష, తెలుగు అక్షరాలలో రాయబడింది. రెండవ విక్రమాదిత్య పట్టాభిషేకం సమయంలో బాలుడుగానే ఉన్నాడు. శక సంవత్సరం 840 ఫాల్గుణ బా 5 శనివారం, క్రీస్తు శకం 918 సంవత్సరం మార్చి 6వ తారీఖున పట్టాభిషేకం జరిగింది. ఈ శాసనం మొదటి చాళుక్య భీమ మరియు విజయ మహాదేవుల కుమారుడు రెండవ విక్రమాదిత్యకి చెందినది. ఈ శాసన ముద్రలో వరాహ చిహ్నం మరియు త్రిభువనాంకుశ పురాణం అని ఉంది. సామంత వెట్టి కుటుంబం, వీరు కాకతీయుల పూర్వీకులు యొక్క ప్రశస్తితో ప్రారంభమై కుబ్జ విష్ణువర్ధని నుండి రెండవ విక్రమాదిత్య వరకు వారి యొక్క వంశావళిని మరియు వారి పాలన కాలాలను ప్రస్తావిస్తుంది. బాలరాజు విక్రమాదిత్యుడిని తల బంధించి జైలులో పెట్టాడని కారాగార నివాసిని గతమతో ప్రస్తావించాడు మరియు అతను 1 నెల పాటు పరిపాలించాడని ప్రస్తావించబడింది. రెండవ విక్రమాదిత్యుడు తన పట్టాభిషేకం సందర్భంగా కండేరు వాడి విషయంలో ఉన్న కోవూరు గ్రామాన్ని గుండడు భార్య ఈమె కొండపల్లి విషయాన్ని పరిపాలిస్తున్న లోకమాంబకు దానమిచ్చాడని నమోదు చేయబడింది. ఈమె తాళతో జరిగిన యుద్ధంలో రెండవ విక్రమాదిత్యునికి సింహాసనాన్ని తిరిగి పొందడంలో సహాయం చేస్తూ మరణించింది. మద్రజ్యాభిషేక పుణ్యఘోషాన సమయ. ఈ గ్రంథం యొక్క చారిత్రక ప్రాముఖ్యత ఏమిటంటే ఇది సామంత వెట్టి, గుండ, ఎర్ర, గుండెయ్య నుండి ప్రారంభమయ్యే కాకతీయుల పూర్వీకుల వంశావళిని ప్రస్తావిస్తుంది. ఇది కాకతీయుల పూర్వీకుల వంశావళిని ఇచ్చే తొలి రాగి పలకం.